అస్సలాముఅలైకుం హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు టెంపుల్ స్టైల్లో టమోటా బాత్ చేసి చూపిస్తాను. మా ఫ్రెండ్ చాలా సార్లు తినిపించింది. ఫైనల్లీ నాకు ఆ రెసిపీ చెప్పింది అనమాట. చాలా సార్లు అడిగినా కానీ చెప్పేది కాదు, ఇప్పుడు చెప్పింది. సో ఇప్పుడు నేను దాన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను. ఎలా చేయాలో చేద్దాం. ఫస్ట్ కుక్కర్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్, టెంపుల్ స్టైల్ కదండి, కొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట. సో ఇందులో కొంచెం నెయ్యి, ఇది బాగా హీట్ అవ్వాలి. ఇప్పుడు ఇందులో సోంపు, నెక్స్ట్ చెక్క, స్టారు, లవంగాలు, ఒక బిర్యానీ ఆకు చిట్టుపడుతున్నాయి కదండి. నెక్స్ట్ ఆనియన్, పూర్తిగా గోల్డెన్ బ్రౌన్ కావాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక 1 సెకండ్ ఇలా అయితే చాలన్నమాట. ఎందుకంటే కుక్కర్లో పెడుతున్నాము, బాగా మగ్గిపోతాయి అన్నమాట. సో అయిపోయింది కదా. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు ఒక 2 చీలికలు తీసుకున్నాను. పచ్చిమిర్చి అన్నీ ప్రిపేర్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది. లంచ్ బాక్స్లో కానీ చాలా బాగుంటుందండి ఇది. ఏమంటే వేడివేడిగా తీసుకొని తినాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మెంతాకు వేసుకోవాలి. ఇందులో మెంతాకు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొత్తిమీర, పుదీనా సన్నగా తరిగినది ఇందులోనే వేసుకోవాలి. ఆల్మోస్ట్ ఇది ఫ్రై ఐటెం కాదు కాబట్టి అన్నీ కుక్కర్లో వేసేసి విజిల్ పెట్టేస్తాం కాబట్టి జస్ట్ ఒక 1 సెకండ్ అయినా కానీ చాలన్నమాట. పచ్చి వాసన పోతే చాలు, పూర్తిగా ఉడకాలి అనే అవసరం లేదన్నమాట. బాగా మగ్గిన టమాటాలండి. ఫస్ట్ టమాటాలు తీసుకొని ఇట్లా మిక్సీ గిన్నెలో కట్ చేసి వేసుకొని, తెల్లవాయలు, కొంచెం అల్లం ముక్క వేసి ఫైన్గా గ్రైండ్ చేసేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు టమాటో ప్యూరీ ఇంతకుముందు మనం చేసుకున్నాం కదా అండి. తెల్లగడ్డలు, నెక్స్ట్ వచ్చేసి అల్లము, టమోటాలు అనమాట. ఇలా మిక్సీకి వేసి ప్యూరీ చేసి ఇందులో వేసేసేయాలి. ఇది పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి బాగా ఉడికిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనము మిగతా స్పైసెస్ అన్నీ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఉప్పు అనమాట, రైస్కి కూడా తగ్గట్టు వేసేస్తున్నాను. కొంచెం ఉప్పు వేయాలి. నెక్స్ట్ వచ్చి కొంచెం ధనియాల పొడి, కొంచెం మిర్చి పొడి, మిరియాల పొడి కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి, ఎక్కువ తీసుకోండి, బాగుంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చి హల్దీ పౌడర్. ఇవన్నీ కూడా ఇందులో కలిపేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. చూడండి మొత్తం బాగా ఉడికిపోయింది, ఆయిల్ అంతా రిలీజ్ అయింది కదా. ఇప్పుడు కొంచెం గరం మసాలా, ఎందుకంటే ఫస్ట్ ఆల్రెడీ వేసాం కదా. సో ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసి రైస్కి తగ్గట్టు ఎసరు పోసుకోవాలి. మీరు ఎంత రైస్ తీసుకుంటే, బాస్మతి రైస్ కానీ సోనా మసూరి రైస్ కానీ ఒకసారి కలిపేసుకొని అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో రైస్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకొని హై ఫ్లేమ్లోనే ఉండాలి కుక్కర్ లిడ్ పెట్టుకునేది. 3 విజిల్స్ వచ్చేంత వరకు దాన్ని హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి. ఓకే, చూసారా కాంబినేషను రైతా. ఓకే,
రెడీ అయిపోయిందండి టేస్ట్. ఫస్ట్ రైస్ సూపర్గా ఉంది. మీరు ఈ రెసిపీ ట్రై చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.